పల్నాడులో ప్రజాస్వామ్యం అనే పదానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఏదైతే మనం గర్వంగా చెప్పుకుంటామో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పి, అది నిన్న కొద్దిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేవారు, ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమేనా అని, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా, ఇది మన పల్నాడులో జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి నిన్న ఈ ప్రాంతంలో కనిపించింది. దీని గురించి ముందే చెప్పడం జరిగింది పోలీసు వారికి. గడిచిన నెల రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి, ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్లకి వచ్చి ఓటు వేయకుండా ఆపాలి అని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ వైపు నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి పలు విధాలుగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్లో మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ అని ఇచ్చామో మేము చెప్పడం జరిగింది, మేము హైలీ సెన్సిటివ్ అని ఇస్తున్నాము, వారు కూడా ఇస్తారు. ఈ 2 పోలింగ్ స్టేషన్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఫోర్స్ పెట్టమని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ మేము ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్న ఎక్కువ శాతం విలేజెస్లో, ఎక్కువ శాతం పోలింగ్ స్టేషన్స్లో అసలు ఒక కానిస్టేబుల్ ఉండటమో లేకపోతే అసలు లేకపోవటమో నిన్న అన్ని చోట్ల కూడా చూడటం జరిగింది. ఉదాహరణకి నిన్న దొండపాడు గ్రామమే ఉంది, మేము చెప్పడం జరిగింది ఇది సెన్సిటివ్ అని చెప్పి. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసింది, వెళ్ళటం జరిగింది. వెళ్తే సాక్షాత్ అక్కడ సబ్ కలెక్టర్ గారే అక్కడ నా ముందే ఒక 2 నిమిషాల ముందు రావటం జరిగింది. ఆమె కళ్ళ ముందే నా కాన్వాయ్ ఏదైతే ఉందో దానిపైన రాళ్ళు దాడి చేయటం. అక్కడితో కాదు, అక్కడ సిఏ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ తీసుకొని, బయట వ్యక్తి లాఠీ తీసుకొని దాన్ని ఉపయోగించి కారు పాల్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం కానిస్టేబుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆపే పరిస్థితి లేకుండా పోయింది. నేనేదో పోలీస్ ఆఫీసర్స్ది, పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కాన్ఫిడెన్స్ తీసేయాలని మాట్లాడట్లేదు. కానీ పై స్థాయిలో వారు ఎంత ప్రయత్నించినా కింద స్థాయిలో సిఐలు, ఎస్ఐలు నిన్న పూర్తి స్థాయిలో అన్ని చోట్ల వదిలేయటం జరిగింది. దాదాపు చాలా ఎక్కువ మంది డిఎస్పీలు కూడా వదిలేయటం జరిగింది. సిఐలు, ఎస్ఐలు అయితే పూర్తి స్థాయిలో నిన్న ఎలక్షన్ ప్రక్రియలో మనం కూడా భాగస్వామ్యంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. నిన్న వారు పనిచేయడానికి సుముఖత చూపించలేదు. మరీ 11-12 గంటల నుంచి అయితే పూర్తిగా ఫోన్లు కూడా ఆన్సర్ చేయడం కూడా మానేయటం జరిగింది, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ లెవెల్ దాకా. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి మీరందరూ కూడా, మీకు అందరికీ తెలిసిందే, ఇది ఒక చండాలమైన వ్యవహారం జరుగుతూ ఉంది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఏమంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే వారి కనుసనలోనే అక్కడ సీఏని అపాయింట్ చేస్తారు, వారి ఎమ్మెల్యే ఎవరుంటే వారి కనుసనలో ఎస్ఐని అపాయింట్ చేస్తారు. ఇంకా వాడు ఏం పని చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు? ఫెయిర్గా పనిచేయడానికి అవకాశమే లేదు కదా.